నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మల్కాజ్గిరి అభివృద్ధిపై ఎంపీ ఈటల ఫోకస్. సమస్యలు పరిష్కరిస్తారని మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ. కాలం కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్. ఆయుధాలు వదిలి జన సవంతిలో కలవండి. మావోయిస్టులకు కేంద్ర మంత్రి అమిత్ షా పిలుపు. రేపు భద్రాచలానికి సీఎం రేవంత్ రెడ్డి. భారీ ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. హైదరాబాద్లోని కంచగచ్చిబౌలి భూముల కేసులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. చెట్లను నరికివేయడంతో అక్కడి వన్యప్రాణులు చెల్లా చెదురయ్యాయంటూ కొందరు ఏఐ వీడియోలు సృష్టించడాన్ని సీఎం తీవ్రంగా ఖండించారు. ఏఐ ఫేక్ వీడియోలతో గందరగోళం సృష్టించారని అన్నారు. ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. ఫేక్ వీడియోలు అరికట్టేందుకు ఫోరెన్సిక్ టూల్స్ ను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సిఎస్ శాంతికుమారి, టీజీఐఐసీ ఎండీ, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని కంచగచ్చిబౌలి భూముల కేసులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. చెట్లను నరికివేయడంతో అక్కడ వన్యప్రాణులు చెల్లా చెదురయ్యాయంటూ కొందరు ఏఐ వీడియోలు సృష్టించడాన్ని సీఎం తీవ్రంగా ఖండించారు. ఏఐ ఫేక్ వీడియోలతో గందరగోళం సృష్టించారని అన్నారు. ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. ఫేక్ వీడియోలు అరికట్టేందుకు ఫోరెన్సిక్ టూల్స్ ను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సిఎస్ శాంతికుమారి, టీజీఐఐసీ ఎండీ, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. శ్రీలత, ఏదైతే కంచగచ్చిబౌలి అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనియన్ చెందిన భూముల వ్యవహారంలో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఏదైతే ఆ శాఖకు సంబంధించిన కార్యదర్శితో పాటు చీఫ్ సెక్రటరీ, అదేవిధంగా మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అదేవిధంగా బట్టి విక్రమార్కలు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఏదైతే నిన్న సుప్రీంకోర్టు ఈ కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి స్టే విధించడం జరిగిందో దాని మీద ప్రధానంగా చర్చ జరిగింది. ఏదైతే స్టేకి సంబంధించి అక్కడ 100 ఎకరాల్లో చెట్ల నరికివేత కావచ్చు, అక్కడ ఉన్న వన్యప్రాణులు అక్కడ మొత్తం రోడ్ల మీదకి రావచ్చు, ఇవన్నీ కూడా ఏదైతే హైకోర్టు రిజిస్ట్రార్ నివేదిక సమర్పించడం జరిగింది. సో నివేదిక సమర్పించిన తర్వాత సుప్రీంకోర్టు ఈ భూములకి నరికివేతకు సంబంధించి స్టే విధించారు. సో ఇప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రి ఈ విషయంలో సీరియస్ గా ఉన్నారు. ఏదైతే ఒక ఫేక్ వీడియోలు సృష్టించారు ఏఐ ద్వారా, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫేక్ వీడియో, అంటే జింకలు కావచ్చు, నెమర్లు కావచ్చు, రోడ్డు మీద వెళ్తున్నట్టుగా అవి చనిపోయినట్టుగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో బయటికి రావడం జరిగింది. ఈ వీడియోలన్నీ కూడా ఫేక్ వీడియోలు అంటూ ముఖ్యమంత్రి సమీక్షలో చెప్పడం జరిగింది. ఏదైతే ఈ ఫేక్ వీడియోలు సృష్టించడం ద్వారా మొత్తం ఒక గందరగోళ వాతావరణాన్ని సృష్టించారు. తద్వారా ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత వచ్చేలా కూడా ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి భావించినట్టు తెలుస్తుంది. అందుకోసమే ఎవరైతే ఈ ఫేక్ వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో విడుదల చేయడం జరిగిందో వారు ఎవరైతే చేశారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఏదైతే స్టే ఉందో స్టేకి సంబంధించి కూడా ఫర్దర్ గా ప్రభుత్వం ఏ విధమైన యాక్షన్ తీసుకోవాలి, సుప్రీంకోర్టుకు ఏవైతే సమర్పించమని ఆదేశించిందో వాటి విషయాన్ని కూడా ఏమి ఎట్లా వ్యవహరించాలి, అందుకోసమే అటవీ శాఖ కార్యదర్శి కూడా ఇందులో పాల్గొన్నారు, సిఎస్ కూడా ఉన్నారు. సో వీళ్ళందరితో కూడా చర్చించడం జరిగింది.
నెక్స్ట్ 6 నెలల వరకు కూడా అక్కడ ఏ విధమైన నిర్మాణాలు కానీ లేకుంటే చెట్ల నరికేత కానీ ఏది చేయొద్దని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి ప్రధాన కార్యదర్శిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని బాధ్యులుగా కూడా చెప్పడం జరిగింది. సో ఇలా ఈ విషయాలన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి మంత్రులతో అధికారులతో చర్చించడం జరిగింది. నెక్స్ట్ వాట్ అన్న దాని మీదనే ఈరోజు సమావేశం జరిగింది. శ్రీనివాస్, అక్కడ మనం చూసుకుంటే అక్కడ చెట్లు నరికివేయడం కానీ, కొంతవరకు చెట్లు నరికేసి క్లీన్గా ఉన్న ప్లేస్ కానీ, అలాగే విద్యార్థులు ర్యాలీ చేసిన సిచ్యువేషన్స్ కానీ, నైట్ పూట జేసీబీలతో చెట్లు నరికేయడం మొత్తం సాఫ్ చేయడం కానీ మనం కొన్ని వీడియోస్లో చూసాము. వాటిని ఫేక్ అని సీఎం కానీ అధికారులు కానీ ఎలా నిర్ధారించారు? అంటే అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఏది కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడడానికి ఉండదు. దానికి సంబంధించిన తగు సాక్ష్యాలు అధికారులు ఇవ్వాల్సి ఉంటుంది. అధికారులు చెప్పిన దాన్ని బట్టి ముఖ్యమంత్రి మాట్లాడతారు. అయితే ఏవైతే చెట్ల నరికివేతకు సంబంధించి ఉన్నవన్నీ కూడా, అదేవిధంగా అక్కడ వన్యప్రాణుల సంచారము అవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దీన్ని తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టారని చెప్పేసి ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అవన్నీ పక్కకు పెడితే ఏదైతే హైకోర్టుకి సంబంధించిన రిజిస్ట్రార్ స్వయంగా నా కంచె గచ్చిబౌలి భూముల దగ్గర రావడం జరిగింది. ఆయననే పూర్తి స్థాయిలో ఈ వీడియోలు చిత్రీకరించడం జరిగింది. దాంతో పాటు ఒక నివేదికని ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టుకి సమర్పించిన తర్వాతనే సుప్రీంకోర్టు స్టే విధించడం జరిగింది. ఒకవేళ సోషల్ మీడియాలో వచ్చినవన్నీ కూడా ఫేక్ అనుకుంటే మరి సుప్రీంకోర్టుకు సమర్పించిన ఏదైతే నివేదిక హైకోర్టు రిజిస్టర్ సమర్పించారో అది కూడా ఫేక్ అయి ఉండాలి కదా. అందులో కూడా ఇవే వీడియోలు ఉన్నాయి కదా. సో అక్కడ ఉన్న నెమర్లు కానీ వన్యప్రాణుల సంచారము జరుగుతుంది అని చెప్పేసి, అదేవిధంగా చెట్ల నరికివేత 100 ఎకరాల్లో చెట్లను నరికివేశారని చెప్పేసి ఇచ్చిన నివేదిక అంతా కూడా అది హైకోర్టు రిజిస్టర్ ఇచ్చిన నివేదిక. ఎవరు కూడా ఏ అధికారులు ఇక్కడ అధికారులు లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు ఇచ్చిన నివేదిక కాదు, లేదా స్వచ్ఛంద సంస్థలు ఇచ్చిన నివేదిక కూడా కాదు, లేదా అక్కడ విద్యార్థులు ఇచ్చిన నివేదిక కూడా కాదు. ఇది హైకోర్టు రిజిస్టర్ రూపొందించి స్వయంగా ఆ భూముల మీద వెళ్ళి అక్కడ జరుగుతున్న మొత్తం అన్నింటినీ కూడా చిత్రీకరించి అక్కడ రిపోర్ట్ తయారు చేసి ఆ రిపోర్ట్ ని నివేదికనే సుప్రీంకోర్టు సమర్పించడం జరిగింది. సుప్రీంకోర్టు దీని మీద స్పందించడం జరిగింది. ఒకవేళ ఫేక్ అని ఉంటే కనుక వాటి మీద చర్యలు ముఖ్యమంత్రి ఆదేశించారు కాబట్టి ఏ వీడియోలు ఫేక్ అనేది తర్వాత బయటపడుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లా కిష్టంపేటలోని సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో ఫ్లెక్సీల రగడ చోటు చేసుకుంది. ప్రధాని మోదీ ఫ్లెక్సీ పెట్టలేదని కాంగ్రెస్ నాయకులతో బీజేపీ కార్యకర్తలు గొడవకు దిగారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు మోడీ ఫ్లెక్సీ కట్టారు. అది చూసిన కాంగ్రెస్ నాయకులు మోడీ ఫ్లెక్సీలను చింపేశారు. దీంతో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. మంచిర్యాల జిల్లా కిష్టంపేటలోని సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో ఫ్లెక్సీల రగడ చోటు చేసుకుంది. ప్రధాని మోడీ ఫ్లెక్సీ పెట్టలేదని కాంగ్రెస్ నాయకులతో బీజేపీ కార్యకర్తలు గొడవకు దిగారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు మోడీ ఫ్లెక్సీ కట్టారు. అది చూసిన కాంగ్రెస్ నాయకులు మోడీ ఫ్లెక్సీలను చింపేశారు. దీంతో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి.
రేషన్స మంచిర్యాల జిల్లా కృష్ణపేట గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఫ్లెక్సీల రగడా కొనసాగించుకోవచ్చు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉగాది నుంచి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలకు కానీ తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రతి ఒక్కరికి సన్న బియ్యం పంపిణీలో భాగంగా మాత్రం ఈ ఉగాది నుంచి వెళ్ళి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగానే ఒకటేసారి అన్ని జిల్లాలలో కొన్ని డీలర్షిప్ సంబంధించి వాళ్ళకి పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు మాత్రం మంచిర్యాల జిల్లా కృష్ణపేటలో మాత్రం సన్న బియ్యం కార్యక్రమంలో మాత్రము కాంగ్రెస్ నాయకులు అక్కడ ఉండేసి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అక్కడ ప్రధాని మోదీ ఫ్లెక్సీ లేదంటే మాత్రం బీజేపీ కార్యకర్తలు అక్కడ వచ్చేసి గొడవ తీయడం జరిగింది. అంతేకాకుండా వెంటనే మోదీ ఫ్లెక్సీ తీసుకొచ్చి అక్కడ పెట్టడం ద్వారా మాత్రం ఇది కాంగ్రెస్ నాయకులకు ఇది బీజేపీ నాయకులు మాత్రం తీవ్ర వాదోపాదం జరిగిందనుకోవచ్చు. ఏదేమైనా మాత్రం ఉమ్మడి మంచిర్యాల జిల్లాలో చూసుకుంటే మాత్రం అక్కడ 7.59 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో ఒకే కోటకు వచ్చేసి 15,214.95 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రం సన్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అక్కడ పంపడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఉగాదికి నుంచి ప్రతి రేషన్ షాప్ లోకి వచ్చే సన్న బియ్యం నేపథ్యంలో మాత్రము కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీలో మాత్రము ఈ కొన్ని ప్రాంతాల్లో మాత్రము బీజేపీకి సంబంధించిన మోదీకి ప్రధాని మోదీ ఫ్లెక్సీ లేకపోవడం ద్వారా మాత్రము బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తల మీద మాత్రం దాడి చేయడము దురుసుగా మాట్లాడే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే గతంలో చూసుకున్నా మాత్రము 2019 కోవిడ్ వచ్చిన సమయంలో మాత్రము భారతదేశ వ్యాప్తంగా కోవిడ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వమే 5 కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. అది కూడా అప్పుడు ఆ సమయంలో మాత్రము దొడ్డు బియ్యం పంపడం జరిగింది. కానీ 2019 నుండి ప్రస్తుతం వరకు కూడా కేంద్ర ప్రభుత్వము ప్రతి ఇంటిలో ఎంతమంది ఉన్నా మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. అది ఇప్పటికీ ఒక సజావు కొనసాగుతుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రము ఈ విషయం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న విషయం తెలియదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం ఇవ్వడం ద్వారా మాత్రము బీజేపీకి చెందిన కార్యకర్తలు మాత్రము మా ప్రభుత్వమే ఈ బియ్యం ఇచ్చినట్టు మాత్రం చెప్పడం ద్వారా మాత్రము కాంగ్రెస్ కార్యకర్తలకు బీజేపీ కార్యకర్తలు మాత్రం గొడవ వాతావరణం ఉంది. ఇన్ని రోజులు సుమారు 6 సంవత్సరాల కాలం కొనసాగుతుంది. ఈ 6 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరిదైనా బీజేపీ నాయకులు ఇదే కేంద్రం నుంచి బియ్యం ఇస్తున్నారు ఉచిత బియ్యం ఎందుకు చెప్పలేదు? ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీలో మా ప్రముఖ పాత్ర ఉన్నట్టు చెప్పడం ద్వారా మాత్రము ఇది కాంగ్రెస్ నాయకులకు ఇది బీజేపీ నాయకులకు ఘర్షణ వాతావరణం నెలకొందనుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్. కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దళితులను అవమానించే పార్టీగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ లాంటి గొప్ప దళిత నాయకులను అడుగడుగునా అవమానించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. ఇందిరాగాంధీ నేతృత్వంలో దళితుడు ప్రధాని అవుతాడన్న పరిస్థితి ఏర్పడుతుందని భయపడి దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారని బండి సంజయ్ ఆరోపించారు. ప్రధాని మోడీ బియ్యం పంపిణీ ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఖర్చు పెడుతున్నారని, అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజలకు అది సక్రమంగా అందించడంలో విఫలమవుతుందని వ్యాఖ్యానించారు. మోడీ బియ్యం సరఫరా చేస్తున్నారు. మోడీ బియ్యాన్ని సక్రమంగా అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అన్ని రేషన్ షాపులలో మోడీ బియ్యాన్ని తీసుకోవడానికి ప్రజలు బారులు తిరుగుతున్నారు. మోడీ గారిని ఎప్పుడు మర్చిపోం, మోడీ గారు మాకు అందిస్తున్న బియ్యాన్ని ఎప్పుడు మర్చిపోం అని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక మోడీ గారు బియ్యాన్ని అందిస్తుంటే మంది పెళ్ళికి పోయి మంగళాతలు పట్టినట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ కనీసం మోడీ గారి పేరు చెప్పకుండా, కేంద్ర ప్రభుత్వం యొక్క పేరు ప్రస్తావించకుండా వాళ్ళ పథకంగా చిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆడని డ్రామాలు, చేయని నాటకాలు వాళ్ళు ఇక ఉన్న డ్రామాలను ఆడుతున్నారు. ఇక వీళ్ళని చూసి ఆ వీధి నాటకాలు కల్చర్ని కాపాడడం కోసం, సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం వీధి నాటకాలు చాలామంది కళాకారులు వేస్తూ ఉంటారు. వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు చూసి. అరే మోడీ గారు బియ్యం ఇస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు మాకంటే ఎక్కువ నాటకాలు చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. వీధి నాటకాలు చేసే కళాకారులను మైమరిపించే విధంగా కాంగ్రెస్ పార్టీలు నటిస్తున్నారు, జీవిస్తున్నారు. బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, పేరు చెప్పుకునేది కాంగ్రెస్ పార్టీ. మోడీ బియ్యం
మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో సమస్యలను పరిష్కరించాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు భాజపా ఎంపీ ఈటెల రాజేందర్ కోరారు. సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును ఈటెల రాజేందర్ కలిశారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో తాగునీటి సరఫరా, రోడ్లు సరిగా లేవని, చెరువులు మురికి కూపాలుగా మారిపోయాయని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. హైడ్రా పేరిట డబ్బులు వసూలు చేస్తున్న బ్లాక్ మెయిల్లపై దృష్టి సారించాలని కోరారు. మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మావోయిస్టులకు పిలుపునిచ్చారు. ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో పర్యటిస్తున్న ఆయన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన బర్తర్ వన్ ఫన్ డూమ్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బస్తర్ గిరిజనుల అభివృద్ధిని మావోలు ఆపలేరన్నారు. మార్చి 2026 నాటికి నక్సల్ సమస్య అంతమవుతుందని అమిత్ షా అన్నారు. బస్తర్లో బుల్లెట్ కాల్పులు, బాంబు పేలుళ్లు రోజులకు ముగిశాయని, ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని మావోయిస్టు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నారు. మీరు కూడా మాలో భాగమే అని, ఏ మావోయిస్టు చనిపోయినా ఎవరిలోనూ సంతోషం లేదని, ఆయుధాలు అడ్డం పెట్టుకుని స్థానిక గిరిజనుల అభివృద్ధిని ఆపలేరని అమిత్ షా పేర్కొన్నారు. లొంగిపోయి అభివృద్ధిలో భాగమైన వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పూర్తి రక్షణ ఉంటుందన్నారు. హెచ్సియు భూములపై మీనాక్షి నటరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హెచ్సియు భూముల అంశంపై కమిటీ వేశానని ఆమె అన్నారు. దేశంలో పర్యావరణాన్ని కాపాడటానికి కాంగ్రెస్ పోరాటం చేస్తుందని, హెచ్సియు భూముల అంశంపై ప్రజా సంఘాలు, పర్యావరణ నేతలతో కమిటీ వేశామని తెలిపారు. ఎవరికీ నష్టం జరగకుండా వివాదం పరిష్కారం చేయాలనేదే తమ ఆలోచన అని అన్నారు. पर्यावरण के मुद्दों पर और अधिकारों के मुद्दों पर हम लोग लड़ते रहे हैं. कांग्रेस की मुद्दों के लिए आप जानते हैं. तो ऐसे में मैं यहाँ इसलिए भी आई हूँ कि जो भी छात्र हैं, उनके जो जेएसी के जो सदस्य हैं, जो यहाँ के एमिनेंट नागरिक हैं, सिटीजन हैं और सिविल सोसाइटी ग्रुप्स हैं, उनको सबको मिलूँ. और जो सरकार ने 3 मंत्रियों की एक समिति बनाई है, उनको भी मिले और फिर इसमें से बीच का कोई रास्ता सरकार और सारे तेलंगाना के जो वरिष्ठ नागरिक हैं, जो सामाजिक सचेतक हैं, जो टिकर्स हैं और जो एमिनेंट सिटीजन हैं, वो सब मिलकर के एक रास्ता बाहर कर अभी फिलहाल मैंने ये तय किया है कि ये दोनों दिन सभी के पक्ष को पूरी तरह सुना है ना. जब तक एक 360 का व्यू नहीं होता, तब तक किसी भी एक के पक्ष से कोई भी बात कहना ठीक नहीं होता है. तो मैं सबका पक्ष सुनूंगी और उसके बाद मुझे लगता है कि आप भी जानते हैं कि संवाद से ही रास्ता निकलता है. हम लोग आने वाले 2 दिनों में किससे किस तरह से बातचीत करना है तो तय करेंगे. फिर आपको పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసార మండలం నందమూరి గర్వలో దారుణం చోటు చేసుకుంది. జాతరలో యువకుల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన కాసాని రాజేష్ అనే యువకులు చికిత్స పొందుతూ మృతి చెందాడు. గ్రామంలో జరుగుతున్న అమ్మవారి జాతరలో యువకుల మధ్య జరిగిన వివాదం అనంతరం కొందరు దారి కాచి దాడి చేశారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. కుటుంబానికి ఆధారమైన కొడుకును చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఘర్షణలో గాయపడిన యువకుడు ఇంటికి వచ్చాక తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు.
అనకాపల్లి జిల్లా జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఆర్ శంకర్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. బాబు జగ్జీవన్ రామ్ జీవితాన్ని యువత స్ఫూర్తిగా తీసుకుని చక్కగా చదువుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం జాహ్నవి, శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. పేపర్ ఇచ్చారు, అందరూ చదివాము. సరే ఇదే మాట్లాడతామని కూడా రెడీ అయి వచ్చాము. సో సాంగ్లో నుంచి ప్రతి డివిఎంసీ మెంబర్ మాటల నుంచి ప్రతి ఆఫీసర్, ప్రతి మనిషి ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరూ ఆయన లైఫ్ గురించి, ఆయన గొప్పతనం గురించి చెప్పేశారు కదా. సో లాస్ట్గా మాట్లాడడంలో ఇది ఒక చాలా కష్టం. ఎన్ని ప్రిపేర్ చేసి వచ్చినా అక్కడ వచ్చి వాళ్ళందరూ చెప్పేస్తారు, మళ్ళీ వీ హ్యావ్ టు థింక్ అగైన్కి ఏం చెప్తాము అని. సో ఒకటే చెప్తాము. సో బీహార్ ఈరోజు కూడా మనకు ఆ ఊరు, రాష్ట్రం ఎలా ఉంది తెలుసు. రీసెంట్గా నేను అక్కడ కూడా ఎలక్షన్ అబ్జర్వర్ డ్యూటీ చేసి వచ్చిన 9 months ముందు. సో మన ఊర్లో అందరూ ఎలక్షన్ టైంలో ఒక చిన్న ఇది చేస్తాం కదా, ఎవరెవరి దగ్గర గన్ ఉంది దయచేసి సరెండర్ చేయండి అని మనం నోటీస్ ఇస్తాం. బీహార్ ఒక దాంట్లోనే మన గన్ ఫ్యాక్టరీ మూస్తాం. అలాంటి ఊరు అది. ఆ ఊరిలో 1908లో అంటే ఇమాజిన్ చేసుకోండమ్మా ఎలాంటి సిచ్యువేషన్లో ఆయన పుట్టారు అని. అది కూడా ఒక డిసడ్వాంటేజ్డ్ కమ్యూనిటీలో. ఇప్పుడే ఆ ఊరు ఇలా ఉంటే అప్పుడు ఎలా ఉండేది మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఆ ఊర్లో పుట్టి అన్ని కష్టాలు ఫేస్ చేసి ఆయన ఒకటే వెపన్ ఏం వాడారు? చదువు కదా. అంత కష్టంలో ఉండి కూడా బాగా చదివి పైకి వచ్చి, అది మాత్రం కాకుండా పాలిటిక్స్లో పాల్గొని, ఇంటరిం గవర్నమెంట్ అంటే ఇండిపెండెన్స్ డిక్లేర్ కాలేదు, అప్పుడు ఉన్న ఇంటరిం గవర్నమెంట్లో మినిస్టర్ అయ్యి, యంగెస్ట్ మినిస్టర్ అప్పుడు. ఆ తర్వాత టఫెస్ట్ పోర్ట్ఫోలియోస్ అగ్రికల్చర్. అంటే అప్పుడు ఇండిపెండెన్స్ అయిన తర్వాత ఉన్నది అన్ని బ్రిటిషర్స్ తీసుకెళ్ళిపోయారు. భోజనానికి కూడా కష్టపడే పరిస్థితి ఇండియాకి. అప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్గా పని చేయాలి అంటే ఒకటే గోల్, అందరికీ భోజనం పెట్టాలి కదా. ఎంతో కష్టపడి ఉంటారు. ఎక్కడో బయటికి వెళ్ళి మాకు ఇవ్వండి అని ఇంపోర్ట్ చేసుకోవడానికి చాలామంది దగ్గర మన ప్రైమ్ మినిస్టర్స్ వెళ్ళి అడుక్కొని వచ్చేవారు. అలాంటి సిచ్యువేషన్ నుంచి గ్రీన్ రెవల్యూషన్ ఏర్పాటు చేసి ఇప్పుడు పీడిఎస్ అని ప్రతి మంత్ మనం ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నాము కదా. ఎక్కడ ఉన్నాము, ఎక్కడికి వచ్చాము, దాంట్లో మేజర్ రోల్ ఎవరు? సైంటిస్ట్ ఉన్నారు లేదన్నట్ల. అలా కోల్కతా నుంచి హైదరాబాద్ కు చేరుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి నేడు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అధికారులు వీరికి ప్రత్యేక దర్శనం కల్పించి సాల్వతో సత్కరించారు. ఆలయ అధికారులు వీరికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. కోల్కతా నుంచి హైదరాబాద్ కు చేరుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి నేడు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అధికారులు వీరికి ప్రత్యేక దర్శనం కల్పించి సాల్వతో సత్కరించారు. ఆలయ అధికారులు వీరికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు.
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నియోజకవర్గంలోని మూసాపేట గూడ్స్ రోడ్లో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కులరహిత సమాజం కోసం పోరాడిన మహానుభావుడు బాబు జగ్జీవన్ రామ్ అని, దేశానికి ఆయన చేసిన సేవలను నేటి తరానికి తెలియజెప్పే బాధ్యత మనందరికీ ఉందని గుర్తు చేశారు. దక్షిణ అయోధ్య భద్రాచలం సీతారాముల వారి కళ్యాణ మహోత్సవానికి ముస్తాబైంది. దక్షిణ అయోధ్య భద్రాచలం సీతారాముల వారి కళ్యాణ మహోత్సవానికి ముస్తాబైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చంద్రంపేటలో సీతమ్మ వారికి బంగారు పట్టుచీర తయారైంది. చేనేత మగ్గంపై సిరిసిల్ల నేల కళాకారుడు హరిప్రసాద్ ఈ బంగారు చీరను తయారు చేశారు. చీర కొంగులో భద్రాద్రి దేవాలయం మూల విరాట్ దేవతా మూర్తులు వచ్చే విధంగా, చీర కింద బార్డర్లో శంకు చక్ర నామాలు, హనుమంతుడు గరుత్మంతుడు వచ్చే విధంగా నేశాడు. ఈ చీరపై శ్రీరాముడి శ్లోకాన్ని 51 సార్లు వచ్చే విధంగా రూపొందించారు. చీరలో 1 గ్రాము బంగారం జరీ పట్టు దారం ఉపయోగించి 800 గల బరువు గల 7 గజాలు బంగారు చీరను వేశారు. ఈ చీరను నేయడానికి 10 రోజుల పాటు శ్రమించినట్లు చెబుతున్నారు. ఇలాంటి అరుదైన చీరలను ప్రభుత్వం కొనుగోలు చేసి దేవాదాయ శాఖకు అందించి అలాగే ప్రతి ఏటా సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు నేసే అవకాశం సిరిసిల్ల నేతన్నలకు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని నేతన్న హరిప్రసాద్ కోరారు. దక్షిణ అయోధ్య భద్రాచలం సీతారాముల వారి కళ్యాణ మహోత్సవానికి ముస్తాబైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చంద్రంపేటలో సీతమ్మ వారికి బంగారు పట్టు చీర తయారైంది. చేనేత మగ్గంపై సిరిసిల్ల నేల కళాకారుడు హరిప్రసాద్ ఈ బంగారు చీరను తయారు చేశారు. చీర కొంగులో భద్రాద్రి దేవాలయం మూల విరాట్ దేవతామూర్తులు వచ్చే విధంగా, చీర కింద బార్డర్లో శంకు చక్రనామాలు, హనుమంతుడు గరుత్మంతుడు వచ్చే విధంగా ప్రత్యేకంగా రూపొందించారు. ఈ చీరపై శ్రీరాముడి శ్లోకాన్ని 51 సార్లు వచ్చే విధంగా రూపొందించారు. చీరలో 1 గ్రాము బంగారం జరీ పట్టు దారం ఉపయోగించి 800 గల బరువు గల 7 గజాల బంగారు చీరను వేశారు. ఈ చీరను నేయడానికి 10 రోజుల పాటు శ్రమించినట్లు చెబుతున్నారు. ఇలాంటి అరుదైన చీరలను ప్రభుత్వం కొనుగోలు చేసి దేవాదాయ శాఖకు అందించి నేతల కళను ప్రోత్సహించాలని ఆయన కోరుతున్నారు. అలాగే ప్రతి ఏటా సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు నేసే అవకాశం సిరిసిల్ల నేతన్నలకు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని నేతన్న హరిప్రసాద్ కోరారు.